లైఫ్ ఈఎక్స్పి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రొఫెసర్ దేవరావు గారు. దేవరావు గారు ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని గడించారు. ఎంతో గొప్పగా ఆధ్యాత్మిక శాస్త్రంపై రీసెర్చ్ చేశారు. కొన్ని వేల పుస్తకాలు చదివారు. ఈరోజు కొంతమంది మహానుభావుల గురించి దేవరావు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చరిత్రకారుడు, మన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి కోటా వెంకటాచలం గారు. కోటా వెంకటాచలం గారి గురించి మన ప్రొఫెసర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. చెప్పండి సార్. ఆంగ్లేయులు, అంతకంటే ముందు మహమ్మదీయులు మన భారతదేశాన్ని దాదాపు 1200 సంవత్సరాలు నిరవధికంగా పీడన చేసి పరిపాలించబడిన దేశం భారతదేశంగా మారింది. చాలా గొప్ప దేశం. కానీ దీని చరిత్రను వక్రీకరించి అటు మహమ్మదీయులు కానీ ఇటు ఇంగ్లీషు వాళ్ళు కానీ భారతదేశం యొక్క సనాతన ధర్మం నుంచి మొదలుకుంటే ఆధునిక చరిత్ర వరకు కూడా మొత్తము వాళ్లకు అనుకూలంగా వక్రీకరించి రాయబడి వాళ్ళ చరిత్రలను గొప్పగా రాసుకొని మన చరిత్రని న్యూనపరిచి అనేక మంది వచ్చారు. అందులో మ్యాక్స్ ముల్లర్ కూడా ఒకడు. అట్లాంటి మ్యాక్స్ ముల్లర్ కొంతకాలము భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంపదను మెచ్చుకున్నవాడు. వాళ్ళ ప్రభావానికి లోనై మళ్ళీ చివరికి వాళ్ళ యొక్క క్రైస్తవ మతము, తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యము, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించే రాసి మనదాన్ని న్యూనపరిచింది, తక్కువ చేసి. అట్లానే మెకాలే ఒకడు, లార్డ్ మెకాలే అంటారు. ఆయన మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా వచ్చాడు. ఆయన లెక్చరు పార్లమెంట్లో, బ్రిటిష్ పార్లమెంట్లో అతను ఇచ్చిన లెక్చరు ఎంఏ ఇంగ్లీష్లో ఒక టాపిక్గా ఉండే, లెసన్గా ఉండే. అది నేను చెప్పేటువంటి అవకాశం నాకు దొరికింది. పిల్లలకు చెప్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైన సత్యాలు అందులో ఆయన ప్రజెంట్ చేశాడు. లార్డ్ మెకాలే ఏమంటాడంటే, ఐ హ్యావ్ టూర్డ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అదర్, ఫ్రమ్ వన్ కార్నర్ టు ది అదర్, అండ్ ఐ ఫౌండ్ దట్ until and unless the Gurukula system of education is rooted out, unless the Sanatana Dharma is rooted out from this land, we cannot govern them, we cannot influence them, we cannot do anything in India. Right. ఆ ఉద్దేశము దాన్ని గమనించి ఆయన పార్లమెంట్లో ఒక పెద్ద లెక్చర్ ఇచ్చిండు. దానికి అనుకూలంగానే వాళ్ళ బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్నప్పుడు కల్కటా అంటే ప్రెసిడెన్సీ ఏరియాస్ 4 యూనివర్సిటీలను ఎస్టాబ్లిష్ చేసిండు. మొత్తం ఇంగ్లీష్ సిలబస్సే. విచిత్రం ఏంటంటే, అప్పుడు షేక్స్పియర్ని కానీ మిల్టర్ని కానీ ఇంగ్లాండ్ యూనివర్సిటీస్లో లేవు, కానీ మన మీద రుద్దిండ్రు. వాళ్ళు దేర్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ వారు వర్జిల్ అండ్ డాంటే. వాళ్ళ మొత్తం గ్రీక్ అండ్ లాటిన్ స్కాలర్స్ని వాళ్ళు చదివేది, పోయిట్స్ని, రైటర్స్ని వాళ్ళు చదివేది. మనకు మాత్రం వాళ్ళ లిటరేచర్ను మన మీద రుద్దారు. ఇదంతా ఆయన లెక్చర్లో చాలా సీరియస్ విషయాలు చాలా ఉన్నాయి. అయితే అట్లాంటి తరుణంలో మనకి మనదైన భారతీయ సంప్రదాయంలో పుట్టి పెరిగి భారతీయ సనాతన ధర్మాన్ని జీర్ణించుకున్నటువంటి మహానుభావులు కొందరు వచ్చారు. అందులో వెంకటాచలం గారు, కోట వెంకటాచలం గారు. ఆంధ్రులు వీరు తన విశ్రాంత జీవితంలో ఒక సన్యాసిగా, ఒక పీఠానికి అధిపతిగా రమ్మని వారిని ఆహ్వానించారు. మళ్ళీ ఆ గృహస్థ ధర్మం నుంచి మళ్ళీ అతడు సన్యాస దీక్ష స్వీకరించి ఆ పీఠానికి అధిపతిగా కూడా అయ్యాడు. ఆయన ఇంగ్లీష్లో బుక్స్ ఉన్నాయి, సాంస్క్రిట్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. తెలుగువాడు ఆయన. నేను ఒక పుస్తకం ఆయన చదవటం జరిగింది. ఆయన ఎంత గొప్పవాడంటే, మహాభారత కాలం వీళ్ళు రాసినట్టుగా, బ్రిటిష్ చరిత్రకారులు రాసినట్టుగా 1500 క్రీస్తు పూర్వం 1500, క్రీస్తు పూర్వం 1400లో రాశారు, తప్పది. తర్వాత ఆర్యులు ఎక్కడి నుంచో వలస వచ్చారు భారతదేశానికి అని, అది తప్పు. మైగ్రేషన్ థియరీ ఆఫ్ ఆరియన్స్, ఇది తప్పు. ఇక్కడి వాళ్ళు నేటివ్స్ ఆఫ్ ఇండియా సనాతన ధర్మాన్ని, సనాతన నుంచి ఉన్నటువంటి దేశం ఆర్యులు మన దేశంలో. అయితే వారు చేసిన రీసెర్చ్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, మనకు తెలియని అంశం, చాలామంది తెలుగు వాళ్ళకు తెలియని అంశం ఏంటంటే, ఆది శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు, వీళ్ళు ముగ్గురు త్రిమతాచార్యులు అంటారు వీళ్ళని.
అంటే ఒకరు అద్వైతాన్ని, ఒకరు విశిష్టాద్వైతాన్ని, ఒకరు ద్వైతాన్ని స్థాపించినటువంటి త్రిమతాచార్యులు వీళ్ళు. వీళ్ళు ముగ్గురు యొక్క వంశవృక్షం తెలుగు జాతిదే. ఆ విషయం చాలా మందికి తెలియదు. అవునా? ఐ వండర్డ్ మైసెల్ఫ్. దాన్ని నోట్ చేశాను నేను. శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు కూడా ఆంధ్రలో నుంచి ఒక కేరళ రాజు వీరి తండ్రి కాలంలోనో తాత కాలంలోనో మొత్తం మీద వీరి వంశస్థుల్ని తీసుకొని వెళ్ళాడు. ఓకే. అంటే అక్కడ మాకు అవసరం మీరు అని పురోహితం ఒక వేద పండితునిగా తీసుకొని వెళ్ళాడు. ఓకే. తీసుకొని వెళ్తే అక్కడ ఆదిశంకరుడు పుట్టాడు మాత్రమే, కానీ జాతి తెలుగువాడు. ఓహో. అది ఆ విషయం చాలా కొత్త పరిశోధన. తాత ముత్తాత తెలుగు. ఆంధ్రుడెవరు అనే పుస్తకాన్నే రాశారు వారు. అందులో ఈ త్రిమతాచార్యులు తెలుగు వాళ్ళే అని ఆయన నిరూపించాడు. అది కోట వెంకటాచలం యొక్క. ఇంకొకటి ఏంటంటే మహాభారత కాల నిర్ణయం అని ఒక పెద్ద రీసెర్చ్ బుక్కే ఉంది. వీళ్ళు బ్రిటిష్ చరిత్రకారులు రాసిందంతా తప్పు. వాళ్ళు మొత్తానికి 4000 BCలో చరిత్ర మొదలైనట్టుగా వాళ్ళ బైబిల్లో ఉంది. అంటే మానవుల చరిత్ర మొదలైనట్టుగా 4000 BC 5000 BCలోనే మహాభారత యుద్ధం జరిగింది మన చరిత్రలో. అంటే అట్లానే కోట వెంకటాచలం ఒక బుక్కుని విశ్వనాథ సత్యనారాయణ గారికి పంపిస్తారు. పంపించి మీరు దీనికి కొంచెం పరిచయ వాక్యం రాయండి, ముందు మాట రాయండి అని చెప్పి పంపిస్తే విశ్వనాథ్ అంటే ఈ కోట వెంకటాచలం ఎంత గొప్ప పరిశోధకుడు అనేది విశ్వనాథ సత్యనారాయణ గారి మాటల్లో మనకు తెలుస్తుంది. నేను మీ రంగంలో కృషి చేసిన వాడిని కాదు, పరిశోధనా రంగంలో చరిత్రలో. నేను మీ గొప్ప గ్రంథానికి పరిచయ వాక్యం రాసేంత అర్హత నాకు ఉందా, అయినా మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి రాస్తున్నానని రాశాడు. తర్వాత కోట వెంకటాచలం యొక్క గొప్పతనం అంటే వారి పరిశోధన పటిమ ఎంత గొప్పదనంటే పురాణ వైర గ్రంథమాల అని చారిత్రక నవలల్ని, చారిత్రక నవల అంటే అది ఫిక్షన్ ఉంటుంది అందులో, కానీ స్కెలిటన్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ సోలిడ్లీ బేస్డ్ ఆన్ హిస్టరీ, రియల్ హిస్టరీ. అట్లా 16 గ్రంథాలు రాసిందని, 16 నవలలు రాశాడు. ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ 16 నవలలకు పీఠిక రాశాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అందులో ఏం రాస్తాడంటే మొత్తము భారతదేశం, అందున తెలుగు వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే కోట వెంకటాచలం గారి చారిత్రక గ్రంథ పరిశోధనలు చదవనిదే భారతదేశం చరిత్ర సరిగ్గా అర్థం కాదు, దాని యొక్క ప్రాశస్త్యం మనకు తెలియదు అని రాశాడు. చాలా గొప్ప విషయం. కోట వెంకటాచలం మనం తెలుగు వాళ్ళు పుట్టడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. కోట వెంకటాచలం గారి గురించి ఈరోజు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలుగు వాళ్ళుగా నేను కూడా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ.